హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది 32 ఏకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇందులో నెంబర్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి, అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కీసరా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరలో ఉంది. ఇది 32 ఎకరాల్లో రెడీగా ఉందండి వెంచర్. మీరు చూడండి, టోటల్గా ఆల్మోస్ట్ ఒక 50 ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి 146 గజాల్లో రెడీగా ఉంది. 2 BHK ఇండి ఈస్ట్ ఫేస్లో రెడీగా ఉంది. సో ఆల్రెడీ ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఈ హౌస్ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనము. బయట ఇదంతా కూడా మీకు కార్ పార్కింగ్ వస్తుంది. మీకు టోటల్గా టైల్స్ అలాగే ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు సెట్ బ్యాక్స్ అనేది మ్యాండేటరీగా ఇస్తాము. సెట్ బ్యాక్ ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి నార్త్ ఫేస్లో మనకు సెట్ బ్యాక్ ఇచ్చాము. అలాగే ఇటువైపు వచ్చేసి మనకు స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అలాగే యూసేజ్ చేసుకోవచ్చు. అలాగే టైల్స్ చూడండి మీరు ఒకసారి, ఆల్మోస్ట్ 2x3 సైజ్ టైల్స్ వేసాము. సో మెయిన్ డోర్ అంతా కూడా టేక్వుడ్ ఉంటుంది. సో మీ డోర్ అనేది ఏంటంటే కస్టమర్ చాయిస్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చినట్టుగా 2 డోర్స్ లేదంటే సింగిల్ డోర్ ఇస్తాము. అలాగే లోపల చూడండి ఒకసారి, టోటల్ ఫాల్ సీలింగ్ తోటి రెడీగా ఉంది విత్ లైట్స్తో సహా. అలాగే కలర్స్ అనేది మీ చాయిస్ ప్రకారంగా ఇస్తాము. అలాగే కింద మొత్తం టైల్స్ వేయడం జరిగింది. 2x2 సైజ్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకు సింక్ ఏరియా, అలాగే డైనింగ్ ఏరియా. ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి. ఇంతకుముందులాగా ఎవరు కూడా కిచెన్కి సపరేట్ రూమ్ ఎవరు కట్టడం లేదు. సో మనం కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ ప్రకారంగా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో మీకు మళ్ళీ డోర్ కూడా ఉంది అక్కడ. సో కిచెన్ నుంచి బయట వెళ్ళడానికి ఆప్షన్ ఉంది ఇక్కడ. అలాగే ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఇటు పక్కన మనకు ఒక టాయిలెట్ వచ్చింది. సో ఇది కామన్ టాయిలెట్. సో లోపల ఎలా ఉందనేది ఒకసారి మీరు చూడొచ్చు. వెస్టర్న్ ఉంటుంది. అలాగే లోపలనే సింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాము. విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది లోపల. ఇవన్నీ కూడా డోర్స్ లామినేటెడ్ డోర్స్ అండి. ఇందులో కూడా మొత్తం టోటల్ ఫాల్ సీలింగ్ అలాగే లైట్స్ టోటల్ కలర్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇటువైపు వచ్చేసి అటాచ్ బాత్రూమ్ కాబట్టి లోపల ఇక్కడ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. అలాగే ఇటువైపు చూస్తే ఇంకొకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటంటే మీకు 6x6 బెడ్ కూడా వస్తుంది దీంట్లో. అలాగే సెల్ఫ్స్ ఉన్నాయి. అలాగే UPVC విండో కూడా ఉంది. టోటల్గా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇదేంటంటే మీకు వెంటిలేషన్ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. మీకు మెయిన్ హౌస్కి మనకు కావాల్సింది మెయిన్ వెంటిలేషనే. వెంటిలేషన్ లేకుంటే మొత్తం చీకటి అవుతుంది. సెట్ బ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఇదేంటంటే మీకు 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఆల్ బ్యాంక్స్ కూడా మనకు అప్రూవల్ ఉంది. ఈ ప్లస్ ఏంటంటే మనకు ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గర ఉంది. అలాగే పోచారం ఇన్ఫోసిస్కి చాలా దగ్గరగా ఉంది. అలాగే మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ పక్కనే ఉన్న వెంచర్ ఇది. సో కీసర నుంచి మనకు ఈసీఎల్ వెళ్ళే దారిలో మనకి ఈ వెంచర్ ఉంది. సో కుందనపల్లి మెయిన్ రోడ్ పక్కనే ఉన్నటువంటి ఈ వెంచర్. ఇదేంటంటే మీకు సో అన్ని ఫెసిలిటీస్ తోటి ఈ వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్లో క్లబ్ హౌస్ ఇవన్నీ ఇచ్చాము. ఒక్కసారి మనం పైకి వెళ్ళి పైన వ్యూ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఇదంతా కూడా మీకు లైవ్గా కనిపిస్తున్నటువంటిది. సో స్టెప్స్ కూడా మనం మార్బుల్ ఇవ్వడం జరిగింది. సో వ్యూ ఒక్కసారి చూడొచ్చు బయట ఎలా ఉంది. ఓన్లీ ప్లాటే ఉందా లేదా హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది మీరు అన్నీ చూడొచ్చు. సో ఇలాంటి వెంచర్లో మీకు ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకున్నట్టయితే మీకు ఫ్యూచర్లో అప్రిసియేషన్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. సో పైన మీరు చూస్తే ఈ హౌస్కి G+2 వరకు స్ట్రెంత్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా సరే 2 ఫ్లోర్స్ వేసుకోవడానికి అనుగుణంగా మనం స్టీల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే 16 mm స్టీల్ రాడ్ ఇవ్వడం జరిగింది. సో ప్రతి పిల్లర్ కాలంలో 6 రాడ్స్ కూడా వస్తుంది. సో ఇది ప్రతి హౌస్ కూడా ఇలాగే ఇస్తాము. అది 100 కావచ్చు, 150 కావచ్చు, 133 కావచ్చు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అయినా సరే మనం ఇలాగే ఇస్తాము.
సో మీరు ఆల్రెడీ చూడొచ్చు ప్రపోజ్ హౌస్ ఎలా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. సో మీకు నచ్చిన విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అలాగే రెడీగా హౌసెస్ కూడా ఉన్నాయి, ప్లస్ ఓపెన్ ఫ్లాట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ప్లస్ దీనికి పక్కన ఇటు పక్క చూస్తే మీకు సిఎంఆర్ స్కూల్ కూడా ఉంది. సో మల్లారెడ్డి గారిది కొత్తది స్కూల్ ఆల్రెడీ ఓపెనింగ్ అయింది, ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. అటువైపు చూస్తే మీకు మెయిన్ ఎంట్రన్స్ ఉంది. సో మీకు బాల్కనీలో మీకు గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ స్టీల్ రాడ్స్ కాకుండా మీకు గ్లాస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇదేంటంటే మీకు పోచారం ఇన్ఫోసిస్కి చాలా దగ్గర ఉంటుంది. అలాగే రాంపల్లి రికిల్ఫోర్డ్ స్కూల్ కూడా చాలా దగ్గర ఉంటుంది. మనకి ఏంటంటే హౌస్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో హౌస్ దొరకడం అనేది చాలా రేర్. సో ఇది మనకు 32 ఎకరాల్లో డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ఇందులో ఆల్మోస్ట్ 50 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు. చుట్టుపక్కల మీరు ఎలా ఉందో ఒకసారి చూడండి మీరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి వెంచర్లో తీసుకుంటే ఏంటంటే మీకు అప్రిషియేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఇది ఇంకొక హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేస్. ఇది ఇంతకుముందు మనం ఈస్ట్ ఫేస్ చూసాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 133 గజాల్లో వెస్ట్ ఫేస్ రెడీగా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ ఉంటుంది. సో మీకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, మీకు నచ్చిన విధంగా కావాలంటే కట్టిస్తాం, లేదా రెడీగా అంటే కూడా రెడీగా ఉంటాయి. ఇది వచ్చేసి నార్త్ డోర్ ఉంటుంది. ఇది వెస్ట్ ఫేస్ కాబట్టి మనకు వెస్ట్లో పక్కనే నార్త్ ఉంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఇటువైపు ఉంది. సో విత్ అటాచ్ బాత్రూమ్ ఇది. అలాగే హాల్ చూస్తే కనుక మీకు చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ టీవీ అలాగే పైన లైటింగ్ వస్తుంది. సో ఆల్రెడీ టీవీ స్టాండ్ కూడా మనం ఏం చేస్తామంటే మార్బుల్ ఇవ్వడం జరిగింది. సో వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా. అలాగే ఇక్కడ వైపు చూస్తే మనకు సింక్ వస్తుంది. ఇక్కడ సింక్ ఏరియా ఇదంతా. ఇది వచ్చేసి మనకి టోటల్గా ఫాల్ సీలింగ్ అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తే కూడా చాలా వెంటిలేషన్ ఉంటుంది. సో ఆల్రెడీ చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయి, అయినా కూడా ఇంత చీకటి డార్క్నెస్ అనేది ఎక్కడ లేదు. సో బ్యూటిఫుల్గా మనకు లైటింగ్ కనిపిస్తుంది. అలాగే ఇటువైపు చూడొచ్చు మనము. ఇది ఎలా ఉందంటే ఒకసారి చూడండి బయట వ్యూ మొత్తం. సో మీకు చుట్టుపక్కల మీకు కనిపిస్తున్నది ఆల్రెడీ ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టే చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆపోజిట్లో కనిపించేది డూప్లెక్స్. ఇది ఈ డూప్లెక్స్ హౌస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆల్రెడీ కస్టమర్ కట్టించాము, ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారు అందులో. అలాగే ఇటువైపు చూస్తే కనుక ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. సో ఇది ఇక్కడ మనకు వాష్ ఏరియా వచ్చింది. అలాగే ఈ మనకు వాష్ ఏరియా పక్క నుంచి మనకు కిచెన్లోకి ఇక్కడ మళ్ళీ ఇంకొక డోర్ ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్లో 2 BHK ఇండిపెండెంట్ హౌస్. సో దీనికి మనకి 80% బ్యాంక్ లోన్ అనేది అప్రూవల్ ఉంటుంది. సో మీరు అన్ని బ్యాంక్స్ కూడా మనకు టైప్ ఉంటుంది కాబట్టి ఒక బ్యాంక్ కాకుండా ఇంకో బ్యాంక్ మీకు మ్యాక్సిమం లోన్ ట్రై చేస్తాము. సో మనకి ఏంటంటే ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 20 మినిట్స్లో మనం రీచ్ అవుతాము చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. అలాగే రాంపల్లి రికిల్ఫోర్డ్ స్కూల్ కూడా చాలా దగ్గర ఉంది. మనకు మెయిన్ రోడ్ మీద వర్ధన స్కూల్ కూడా ఉంది. సో ఇలాంటి వెంచర్లో తీసుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో అప్రిషియేషన్ వాల్యూ చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇంకో హౌస్ చూపిస్తున్నాను. ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్, అలాగే ఇటువైపు 200 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ వెస్ట్. సో ఇదేంటంటే మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయాయి. సో మనకు ఇంటి ముందే మనకు డ్రైనేజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ప్రతి ఇంటి ముందు 6 ఫీట్ లాన్ ఉంటుంది. సో లోపల ఒకసారి చూద్దాము.
ఇది పక్కన ఈ హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్లో ఫ్యామిలీ ఉంటున్నారు, G+1 ఇది. అలాగే ఇక్కడ ఆపోజిట్లో మీకు ఒక ఖాళీ ప్లాట్ ఉంది. ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్లో ప్లాట్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ ప్లాట్కి మనకు 60% వరకు లోన్ కూడా అప్రూవల్ ఉంటుంది మీ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే. సో ఏంటంటే మీకు ఓపెన్ ఫ్లాట్స్కి బయట ఎవరు లోన్ అనేది చేయరు. అలాగే ఇక్కడ వైపు చూడండి, 160 స్క్వేర్ యార్డ్లో 3 BHK విల్లా. సో కస్టమర్కి నచ్చిన విధంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. అలాగే మన దగ్గర రెడీగా హౌసెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి లైన్గా ఎలా ఉన్నాయి చూడండి, 133 స్క్వేర్ యార్డ్లో ఇవన్నీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. సో మీకు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇంటి ముందు వాళ్ళు వాళ్ళ చేతులతో సహా వాళ్ళు వర్క్ చేసుకున్న మొక్కలు కానివ్వండి, వాళ్ళు పెంచుకున్న మొక్కలు వల్ల చూడండి సొరకాయ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి. అంతే మనకి ఇలాంటి వెంచర్లో ఏంటంటే మీకు అన్ని ఫెసిలిటీస్తో పాటు హోమ్ ఫుడ్ కూడా తయారు చేసుకోవచ్చు. మనకు ఆర్గానిక్ ఫుడ్ చేసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈరోజు గృహప్రవేశం అవుతుంది ఒక హౌస్. సో ముందు ఆల్రెడీ టెంట్ వేసుకున్నారు, ఖాళీగా ఉంది కాబట్టి ప్లేస్ మీకు ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు మనము. సో ఇక్కడ ఆల్రెడీ గృహప్రవేశం అవుతుంది ఇవాళ. వెల్కమ్ బ్యాక్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా మనకి ఈ వెంచర్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ ఫ్లాట్లో ఇల్లుల మధ్యలోనే మీకు ప్లాట్స్ అనేది దొరుకుతున్నాయి. సో రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్స్ ఇవి. సో మీకు ప్లాట్ల నెంబర్లతో సహా మీ ప్లాట్ ఎక్కడ ఉందనేది మీరు ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు కొన్నారనుకోండి 1 year తర్వాత వచ్చి చూసినా కూడా ఇదే విధంగా క్లీనింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన వెంచర్లో ప్రతి ప్లాట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాము. సో గడ్డి అనేది రాకుండా చూస్తాం. సో మన వెంచర్లో వెహికల్ మనదే ఉంటుంది కాబట్టి లేబర్స్ మన వాళ్ళే ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు వితిన్ 1 week ఒక్కోసారి క్లీనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో చూడొచ్చు మీరు లైవ్గా. సో బయట ఈ ప్లాట్ కొన్నారనుకోండి వితిన్ 2-3 monthsలో మీకు గడ్డి అనేది వచ్చేస్తుంది. సీజన్ మారగానే ఆటోమేటిక్గా వర్షాలు పడతాయి, ఆటోమేటిక్గా గడ్డి అనేది వస్తుంది. కానీ మన దగ్గర అలా కాదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. సో ఇవి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాము, ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్నారు దీంట్లో. సో ఇలాంటి వెంచర్లో ఇంత బ్యూటిఫుల్ వెంచర్లో ఉండాలనుకుంటే మీరు ఆలస్యం చేయకుండా స్టెప్ వేయండి ఇప్పుడే. ఎందుకంటే ఇలాంటి వెంచర్లో ప్లాట్స్ అనేది దొరకవు, మీకు హౌసెస్ అనేవి దొరకవు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. 80% వరకు ఇందులో కంప్లీట్ అయిపోయాయి. మనం ఇంకెందుకు ఆలస్యం, నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకుంటే నా మొబైల్ నెంబర్ 9100887775. ఈ నెంబర్ కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకి షేర్ చేస్తే మీరు కొనుక్కున్నా సరే మీ వాళ్ళతోటి కొనిపించండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.